అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. నాకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుని నేటి వాక్య జ్ఞానాన్ని ప్రారంభించుకుందాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య జ్ఞానాన్ని ప్రారంభించుకుందాం. తీసుకున్నారంటే చదవండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం 7వ అధ్యాయం 9వ వచనం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉండెను. 5వ నెల మొదటి దినమున యెరూషలేముకు చేరాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధిగా పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించారు. అందరి బట్టి మీకు కృతజ్ఞతలు. ఏదైనా సాక్ష్యం తెలుసుకున్న విధంగా దీవించండి, ఆశీర్వదించండి. నాకు ఆత్మీయ జీవితంలో మీరు తోడుగా ఉండి నాయన నడిపించుకొని ప్రార్థించు. ప్రకటించగలగో వాక్యం బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ మాటలైతే మా జీవితాలకు అవసరమో అవి మేము మాట్లాడుకుంటుండగా నువ్వు నాతో మాట్లాడమని ప్రార్థించు. మాలో ఏ జ్ఞానం లేకపోయినప్పటికీ తండ్రి మమ్మల్ని నిలబెట్టుకొని ఈ సజీవపు మాటలను నాయన మా ద్వారా పలికిస్తున్నందుకు కానీ మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. మేము కాదు కానీ నాయన మీరు కనపరచబడినట్లు, మహిమపరచబడినట్లు మా వాక్యం అంతా కూడా ఉంది నాయన. దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతా పడుతుంది యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ముందుగా సాక్ష్యం చెప్పిన సిస్టర్ గారికి వందనాలు. ఎందుకంటే మదర్ టీచర్ అనగానే మా మదర్ గుర్తొచ్చేసింది. ఆవిడ ఇప్పుడు బాగా సిక్ అయి ఉన్నారు. తల్లి టీచర్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో స్కూల్లో నేను అనుభవించాను. బికాజ్ 45 years వర్క్ చేశాను ఆ టీచర్గా. నేను 3rd class దాకా ఆమె దగ్గరే చదువుకుంటానని వారం చేశాను. ఏ టీచర్ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. ఎవరు వచ్చినా టీచర్కి మా మదర్ చెప్పేవాళ్ళు ఇక్కడే ఉండి చదువుకుంటాడు. అది కాన్వెంట్ అయినప్పటికీ అలాగే అదొక మదర్ టీచర్ అంటే అదొక లీనియన్స్ అన్నమాట. అలా ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉండేది స్కూల్లో. అందరూ మనల్ని టీచర్ గారి పిల్లలు అన్నట్టు చూస్తుంటారు. సో ఇట్ వాజ్ గ్రేట్ థింగ్. ఓకే, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేము చేరును. ఇక్కడ ఎజ్రా గారి గురించి రాయబడింది. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఒక స్కాలర్, ఒక శాస్త్రీయుడు. బైబిల్లో ఇతడు జ్ఞానవంతుడు అని ఒకరు చెప్పాలి అని అంటే చాలా కష్టం. ఎందుకంటే బైబిల్ అంతా కూడా ఒక పెద్ద సముద్రం. అంత నాలెడ్జ్ నాకు ఉంది అని ఎవరు ధైర్యంగా చెప్పలేదు. కానీ తన గురించి రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది అన్యుల దేశపు రాజు అయిన పారసిక దేశపు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే ఈయన ధర్మశాస్త్రం నందు ప్రవీణత కలిగిన శాస్త్రి. ఇంత గొప్ప విషయం ఏంటి అని అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని ఈయన చదవడమే కాదు, వాట్ హీ హ్యాస్ డిసైడెడ్, చదివిన దాన్ని నా జనులు అనే వాళ్ళందరికీ కూడా చెప్పాలి, ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించాలి అని చెప్పి చాలా దృఢ నిశ్చయం చేసుకున్నాడు. మన జీవితాల్లో మనం ఎంతమంది ఈ డెసిషన్ తీసుకుంటాము? లైక్ సిస్టర్, షీఈస్ గోయింగ్ టు ఏ ఫ్యామిలీ, ఇప్పుడే మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ నడవబోతుంది. అమ్మ మీ జీవితంలో మీరు ఎలా చేశారో, ఎలా నడిపారో ఆ టాస్క్ నీకు రాబోతుంది. ఏంటి టాస్క్ అంటే ఎజ్రా గారు నేను నేర్చుకోవటమే కాదు నా జనులు అనే వారికి నేర్పించాలి. ఇప్పుడు కుటుంబంలో నేనే కాదు నా పిల్లలు కూడా
క్రీస్తులో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే క్రైస్తవ కుటుంబాలు కట్టబడతాయి. సో ఇక్కడ ఎజ్రా గారు నేర్చుకున్నది ఏంటంటే, నాకు తెలిసినదంతా కూడా నా జనులకు చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి అనే ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడంట ఎజ్రా గారు. అయితే ఈ రోజున మనం చదువుకున్న వచనం కనుక మనం గమనిస్తే, ఆయన ఆల్ ద వే బబులోను నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము వస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళంతా చెరలో ఉన్నారు. పాపం చెర నుంచి సెకండ్ టైం రిలీజ్ వీళ్ళంతా కూడా రిటర్నీస్. రెండవసారి అంటే మొదటిసారిగా ఒక బ్యాచ్ వచ్చేసారు, రెండవ బ్యాచ్లో వస్తున్న వాళ్ళు వీళ్ళంతా. ఎజ్రా గారు ఆయన ఒక్కడే రావటంలా, ఆయనకంటే ఏం ఫ్యామిలీ లేదు, కానీ అతనితో పాటు చాలామందిని తీసుకొని వస్తున్నాడు. అలాగే అతనితో పాటు బంగారం, చాలా విలువైన ఉపకరణాలు కూడా తీసుకొస్తూ ఉన్నాడు. మరి అన్ని విలువైన ఉపకరణాలు తీసుకొస్తున్నాడు, అంతమంది జనాన్ని తీసుకొని వస్తున్నాడు. అందరి బాధ్యత ఎజ్రా గారిది. మరి అంత బాధ్యతగా రావాలి అని అంటే, ఇక్కడ మనం చదువుకున్న వచనంలో ఎన్ని నెలల ప్రయాణం కనబడుతుంది చూడండి. ద జర్నీ. మనం ఈ రోజున చర్చించుకుపోయే అంశము జర్నీ. ఏంటి జర్నీ? ఇది చూస్తే ఈ ప్రయాణం ఎన్ని నెలలు కనబడుతుంది చూడండి, ఒకసారి గమనించి చెప్పండి. మొదటి నెలలో స్టార్ట్ అయితే ఎన్నో నెలలో వచ్చాడట ఆయన? అంటే ఎన్ని నెలలు పట్టింది? 4 నెలల కాలం. 4 నెలల కాలము. ఆ రోజుల్లో వెహికల్స్ ఏమి లేవు, ఫ్లైట్స్ ఏమి లేవు, కార్లు ఏమి లేవు, హార్సెస్ ఏమి లేవు. ఆల్ ద వే దే హ్యావ్ టు వాక్ ఫ్రమ్ బబులోన్ టు యెరూషలేం. ఈ నడిచే ప్రయాణంలో దొంగలు ఉంటారు, చాలామంది విలువైన వస్తువులు వాళ్ళతో పాటు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈయన ఏమంటున్నాడంటే, ఏమని రాయబడింది అక్కడ చూడండి, దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉంది. ఏంటి కరుణాహస్తము? ఇంగ్లీష్లో మీరు చదివితే గుడ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. దేవుని యొక్క కరుణాహస్తము ఆయనకు తోడుగా ఉండటం వల్ల ఆయన ఈ 4 నెలల కాలము చాలా సేఫ్గా వచ్చాడు. సేఫ్గా వీళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మాకు తోడుగా ఉంటాడు, అని గొప్పగా రాజుగారికి కూడా చెప్పాడు. రాజుగారికి కూడా దేవుడు మాకు తోడుగా ఉంటాడు, పర్వాలేదండి. కానీ దారిలో దొంగల భయం ఉంది కదా, ఎవరినన్నా అడుగుదామా తోడుగా అని. కానీ సిగ్గేసింది ఎజ్రా గారు. నా దేవుడు తోడుగా ఉంటాడని చెప్పినప్పుడు నాకెందుకు బట్టులు వీళ్ళంతా అని ఆయన ఉపవాసం నుండి దేవుణ్ణి ప్రార్థించి బయలుదేరితే ఈ 4 నెలల కాలము చాలా సేఫ్గా యెరూషలేంకి వచ్చి చేరు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ 4 నెలల కాలము దేవుని కరుణాహస్తం ఆయనకు తోడుగా ఉంది. రీచ్ అయిపోయారు యెరూషలేం రీచ్ అయిన తర్వాత ఏం చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏం చేసి ఉంటారు? యెరూషలేం రీచ్ అయిన తర్వాత ఏం చేసి ఉంటారు? జనరల్గా జర్నీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చెర నుంచి బయటకు వచ్చేసారు, రాజుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అన్ని బంగారం అన్నీ తీసుకొని అంతమంది వచ్చేసారు. ఇది ఆల్మోస్ట్ 458 BCలో జరిగిన సందర్భం. ఇది 458 బిఫోర్ క్రైస్ట్. ఆ కాలంలో వీళ్ళంతా కూడా యెరూషలేంకి వచ్చేసారు. అక్కడ యెరూషలేం మందిరము, ముందు మందిరం పడిపోయింది, రెండవ మందిరము కట్టబడుతుంది. సో ఆ టైంలో వచ్చారు ఎజ్రా గారు. సో ఈ టైంలో ఈయన వచ్చేటప్పటికి రాగానే ఏం చేసి ఉండొచ్చు? ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఎక్కడన్నా జర్నీ చేసి వచ్చాము, ఇంటికి రాగానే ఏం చేస్తాం? వాట్ వీ జనరల్లీ డూ? ఏం చేస్తాము? జనరల్గా ఏం చేస్తాం? ఇప్పుడు కరుణాహస్తం దేవుడికి తోడుగా ఉంది అని నువ్వు నమ్మినప్పుడు, నువ్వు తిరిగి వచ్చినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలా వద్దా? ద ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్ ఈస్ రైజ్ ద గాడ్ ఆర్ థ్యాంక్స్ గివింగ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవునికి థ్యాంక్స్ చెప్పేవారముగా ఉండాలి. ఎందుకు? 4 నెలలు ఆయన అంత జాగ్రత్తగా తీసుకొచ్చాడు కదా ఇక్కడికి. మరి వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. వాట్ ఈస్ దిస్? బర్న్ట్ ఆఫరింగ్. దహన బలులు అర్పించారు. దహన బలులు అంటే కొద్దిగా మన పాత నిబంధన గ్రంథంలో లైట్గా మనకి ఐడియా ఉంటుంది కదా, మీకు అందరికి చదివే ఉంటారు కదా. చదివారా? మీరు అందరూ చదివారు కదా.
దహన బలి అంటే మనకు తెలుసు, అంటే దేవునికి అర్పించే అర్పణ, ఆఫరింగ్స్ అని అంటారు. ఇవి మనం పాత నిబంధన గ్రంథంలో కనుక చూస్తే 5 రకాల అర్పణలు కనబడతాయి. లెవిటికస్ చాప్టర్లో, లేవి కాండంలో మీరు చూస్తే 5 రకాల అర్పణలు కనపడతాయి. ఏంటి అర్పణలు అంటే, ఫస్ట్ది బర్న్డ్ ఆఫరింగ్, దహన బలి ఫస్ట్. రెండవది గ్రెయిన్ ఆఫరింగ్, నైవేద్య బలి. మూడవది పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. నాలుగవది సిన్ ఆఫరింగ్, అంటే పాప పరిహారార్థ బలి. ఫిఫ్త్ది అపరాధ పరిహారార్థ బలి, ట్రస్ పాసింగ్, అతిక్రమిస్తారు కదా వాటి, అలాంటి వాళ్ళకి ఇచ్చే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, మాకు అవసరమా ఇవన్నీ అని ఆలోచిస్తే వీళ్ళారా, ఈ 3 అర్పణలు ఏవైతే ఉన్నాయో, సాక్రిఫైసెస్, ఈ 3 అర్పణలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 అర్పణలో ఫస్ట్ 3 అర్పణలు మాత్రము వాలంటరీగా ఎవరు ఎప్పుడైనా చేయొచ్చు. మిగిలిన 2 మాత్రము కంపల్సరీగా ప్రతి వారు చేయవలసింది. ఎందుకనంటే దావీదు గారు అంటారు, బై బర్త్ వీఆర్ అండర్ సిన్. మనము జన్మతః పాపములోనే ఉన్నాం, తల్లి గర్భంలో పాపంతోనే పుట్టాం. సో పాప నివారణ పొందాలి అంటే ఆ రోజున బలులు అర్పించేవాడు. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు మీకు చెప్తున్నాను అని అంటే, మనము దేవునికి అర్పించే థ్యాంక్స్ గివింగ్ ఉంది కదా, దట్ ఆల్సో కమ్స్ అండర్ పీస్ ఆఫరింగ్, సమాధాన బలిలో ఒక భాగం అన్నమాట. ఎందుకని, మనకు సమాధానం ఇచ్చాడు కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెప్తున్నాం, అవునా? సమాధానం లేకుండా వాళ్ళకేమి ఇబ్బంది కలగలేదు. జర్నీ అంతా కూడా చక్కగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి దేవునికి దహన బలిలో అర్పిస్తూ నైవేద్యం దేవుడికి పెడుతున్నారంటే ఇట్స్ ఎ పీస్ ఆఫరింగ్, సమాధానముగా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు అని చెప్పి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్స్ ఇదొకటి తీసేస్తే మనం ఇంకొక పాయింట్, వై షుడ్ వి థ్యాంక్ గాడ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, వై షుడ్ వి థ్యాంక్ గాడ్? ఎందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి? దేవుడు చేసిన ఉపకారం, మేలు, రైట్. ఇంకా మనం జీవింపజేస్తున్నందుకు, సజీవులలో లెక్కలో ఉంచుతున్నందుకు. ఇంకా వెరీ గుడ్ పాయింట్. మనము థ్యాంక్స్ చెప్పడం అనేది యేసుక్రీస్తులో దేవుని తండ్రి అయిన దేవుని చిత్తం. అది మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇట్స్ గాడ్స్ విల్, దేవుని చిత్తము కాబట్టి మనం కంపల్సరీగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దీనికన్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చెప్తాను. ఎందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి దేవునికి? ఎందుకు చెప్పాలి అని అంటే చాలా రీజన్స్ ఉంది. దేర్ ఆర్ మెనీ రీజన్స్ అని చెప్పచ్చు. ఉదయం లెగిస్తే మనల్ని సజీవులుగా ఉంచాడు, ఇన్ని రకాల పోషిస్తూ ఉన్నాడు దేవుడు, దేనికి కొరత లేకుండా చేస్తున్నాడు. దేర్ ఆర్ మెనీ పాయింట్స్ వీ కెన్ రిమెంబర్. బట్ ద ఫస్ట్ పాయింట్, మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటే, థ్యాంక్స్ చెప్పే ప్రతివాడు ద వన్ హూ ఆఫర్స్ థ్యాంక్స్ గివింగ్ యాజ్ హిస్ సాక్రిఫైస్ గ్లోరిఫైస్ ద లార్డ్. థ్యాంక్స్ గివింగ్ చెప్పే ప్రతివాడు ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడట. థ్యాంక్స్ చెప్తే దేవుణ్ణి మహిమపరిచినట్లే. చూద్దాం ఆ మాటను చూడండి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనాన్ని గమనిద్దాం. చివరి వచనం ఇది. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ అనేది మనం ఇవ్వటం అనేది దేవుణ్ణి మహిమపరిచినట్లు. నేనెందుకు మహిమపరచాలి? వై షుడ్ ఐ గ్లోరిఫై ద గాడ్? నేనెందుకు మహిమపరచాలి? ఎందుకు చెప్పండి, ఎందుకు మహిమపరచాలి దేవుణ్ణి? థ్యాంక్స్ చెప్పామంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పాను.
దేవుడిని నేను మహిమపరచడం అంటే ఏంటి? ఎందుకు నేను మహిమపరచాలి అంటే, మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే, ఏ విషయంలోనూ కూడా మనని మనం ఎక్కువ చేసుకోకుండా ప్రతి విషయంలో ప్రయారిటీ దేవుడై ఉండాలి. ద ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి గాడ్ అయి ఉండాలి. హంబుల్ హార్ట్, ఒబీడియన్స్, ఎస్ దెర్ ఆర్ మెనీ వర్డ్స్ యూ కెన్ సే. సో మనం దేవుణ్ణి గ్లోరిఫై చేయాలి ఎందుకు అనంటే, నేను ఇంకొక రీజన్ చెప్తాను. ఎందుకు గ్లోరిఫై చేయాలి అనేది ఎందుకంటే, బికాస్ జీసస్ క్రైస్ట్ డిడ్. ఎందుకనంటే క్రీస్తు చేశాడు కాబట్టి. క్రీస్తు చేస్తే నేను చేయాలా? ఎందుకు చేశాడు క్రీస్తు? క్రీస్తు చేస్తే నేను చేయాలా అనే ప్రశ్న అడిగే ముందు క్రీస్తు నిజంగానే మహిమపరిచాడా చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3, 4, 5 వచనాలను చూద్దాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నంత కాలం కూడా చేసిన పని ఏంటయ్యా అంటే, దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచాడు. ఎక్కడా కూడా తను హైలైట్ అవ్వాలని కానీ, లేక అన్ని స్వస్థతలు చేసిన ఈయన గొప్పవాడు అని పొగిడించుకోవాలని కానీ ఎప్పుడూ ఆశపడలేదు. ఎందుకనంటే, బికాజ్ హీ కేమ్ అనే మెషిన్. ఒక మెషిన్లో ఒక పని మీద వచ్చాడు ఆయన. ఆ పనిని నిర్వర్తించడం అంతకాలము తండ్రికి ఏది ఇష్టమో అదే చేస్తూ వెళ్ళాడు. తండ్రి చిత్తాన్ని ఎప్పుడూ దాటలేదు. అందుకని తండ్రి ఏ పని చేయమన్నాడో ఆ పని తుదముట్టించేంత వరకు నాకు ఆకలి కూడా అవ్వట్లేదు అన్నాడు. అంటే బికాజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గివింగ్ ప్రయారిటీ టు హిస్ ఫాదర్స్ వర్క్. తండ్రి అయిన దేవుని పనికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్వి మనం ఇస్తున్నామా? దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? దేవుణ్ణి నిజంగా మనం మహిమపరుస్తున్నామా? ఆర్ వి గివింగ్ రియల్లీ థ్యాంక్ టు గాడ్? ఆర్ వి రియల్లీ గ్లోరిఫైస్ ద గాడ్? మనం చేస్తున్నామా? ఎందుకు క్రీస్తు చేస్తే నేను చేయాలా అని అంటే, ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చిందే ఎందుకు? ప్రతిదీ మనకు ఒక మాదిరి నుంచి వెళ్ళడానికి. ఈజ్ అ రోల్ మోడల్. మనం ఎంతోమందిని ఈ రోజున హీరోయిన్ని చూస్తూ ఉంటాం. వాళ్ళందరినీ రోల్ మోడల్ అని చాలామంది గొప్పగా చెప్పుకుంటుంటారు. నిజమైన రోల్ మోడల్ ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్. ఎందుకనంటే నీ ఫ్రెండ్ అయినా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది, ఒక అంతవరకు హద్దు ఉంటుంది. కానీ ఆయన ప్రేమకు తెలియదు. ఎంత వాత్సల్యత కలిగిన వాడంటే, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికైనా కానీ వెనకాడలేదు. బికాజ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. అది తండ్రి చిత్తం కాబట్టి ఆయన నలగొట్టబడ్డాడు. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇట్స్ ఎ సఫరింగ్ సర్వెంట్. అని లోకానికి వచ్చింది సఫర్ అవ్వడానికి. సఫర్ అవుతూ మనకు ప్రతిదీ కూడా ఒక మాదిరి ఉంచి వెళ్ళడానికి. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిస్తాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. క్రీస్తు కూడా ఎలాగట? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఒక మాదిరి మన కోసం ఉంచిపోయాడు. సో ఆయన మాదిరిగా చేసిన ప్రతి పనిని మనం చెయ్యాలి అని అంటే, ఎందుకు చేయాలి అని ఆలోచిస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం, దహన బలుడు అర్పించారు వాళ్ళంతా అని అనుకున్నాం కదా. వాళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత దహన బలుడు అర్పించారు దేవుడికి. కానీ నిజంగా ఒక జంతువుని చంపి దేవుడికి నైవేద్యం పెట్టి దహన బలి అర్పించడం దేవుడికి ఇష్టమా? ఇజ్ ఇట్ రియల్లీ గాడ్ వాంట్స్? ఇష్టమా దేవునికి? ఇష్టం లేదు. దేవుడికి తన మాట వెంటనే ఇష్టం. నువ్వు పొట్టేట కొవ్వు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టినా కానీ, ఇష్టపడట్టు కానీ, ఆయన మాట వింటే ఎంతగానో ఇష్టపడతాడు.
ఎంతగానో ప్రేమిస్తాడు కదా. సౌలు గారు అలాగే దేవుడికి బలి అర్పించడమే ఇంపార్టెంట్ అనుకుని సమూయేలు గారు నేను వస్తాను వెయిట్ చేయంటే ఆయన కోసం వెయిట్ చేయకుండా ఆయన బలుడు అర్పించేస్తున్నాడు. బలుడు అర్పించడమే వెనక ఫిలిష్తీయుల యుద్ధానికి రెడీ ఉన్నారు. అందుకని నేను వెంటనే ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలి, లేదంటే వాళ్ళు మమ్మల్ని తరివేస్తారేమో అన్నట్లుగా ఆయన బలుడు అర్పిస్తూ ఉంటే సమూయేలు వచ్చి అడిగాడట, ఎందుకు తొందరపడ్డావు నువ్వు, ఎందుకు తొందరపడ్డావు అని అడిగితే, బలుడు అర్పించాలి కదా, బలుడు అర్పించాలి కదా అంటే అప్పుడు సమూయేలు అన్న మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మనం వింటున్నామా? ఎవరి మాట వినాలి, ఏం మాట వినాలి అంటే ప్రభువైన క్రీస్తు ఎన్నో మాటలు చెప్పాడు కదా. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింటే ఆయన తండ్రిని మహిమపరిచేవాడు అనే పాయింట్లో మనం ఎక్కడున్నాము? మనము రోజు దేవుడిని మహిమపరుస్తూ ఉన్నామా? థ్యాంక్స్ చెప్తూ ఉన్నామా? అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్తున్నారా మీరు? రోజు ఉదయం లేవగానే భోజనం ముందు కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి మనకి, అప్పుడే గుర్తు చేసుకుంటాం దేవుడిని, కానీ మిగిలిన విషయాల్లో జనరల్గా జ్ఞాపకం చేసుకో. అవునా కదా? టు బి ఫ్రాంక్ అంతే. కానీ దేవుడు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటాడు. ఎందుకు ప్రతి విషయంలో అంటే బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై గాడ్. దేవుని చిత్తం చొప్పునే జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, మరి నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన నిరంతరం ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు. తండ్రి చేసిన పనిని కొడుకు అప్పగించాడు. మరి కొడుకుగా ఆయన ఆ పనిని కంప్లీట్ చేసి తిరిగి వెళ్ళేటప్పుడు మనకు అప్పగించాడు. మనకు అప్పగించాడా లేదా? చేశాడా? ఎస్, చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మీరు ప్రత్యేకంగా చదవండి. 17th చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యోహాను సువార్త. బికాజ్ జీసస్ ప్రేడ్ ఫర్ ద క్రిస్టియన్ యూనిటీ. క్రైస్తవులందరూ ఎందుకు ఐక్యంగా ఉండాలి అని చెప్పడానికి ప్రభువైన క్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఆయన నీవు నా యందు ఉన్నట్టు నేను నీ యందు ఉన్నట్టు మనం ఐక్యమై ఉన్నట్టు నేను పంపించిన శిష్యులందరిలో కూడా నీ ఆత్మ ఐక్యమై ఉండులాగునా, అలాగే వాళ్ళు చెప్పిన మాటలు విని ఎవరైతే నిన్ను విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా నీలో ఐక్యమై ఉన్నలాగునా నేను ప్రార్థిస్తున్నాను. అంటే అర్థము మనందరిలో ఉన్న ఆత్మ ఎవరిది? బికాస్ వీఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్. మనందరూ దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒకరినొకరు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. ఆ పాయింట్లోనే ఎవ్రీవేర్ వీఆర్ లాక్. మనం ప్రేమించాం. ఎందుకంటే మన దేహం కంటే ఇష్టమైనది ఈ ప్రపంచంలో ఏది ముందు పెట్టినా మనకు అవసరం లేదు. ముందు మన దేహాన్ని ఎక్కువ ప్రేమిస్తాం. ఇది నా అనే ఆ స్వభావాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దేవునికి ఇష్టలుగా ఉంటాము. నా శరీరము చిన్న మరక కూడా పడకూడదు, చిన్న ఘాటు కూడా పడకూడదు. ఎన్ని దెబ్బలు, ఎన్ని పిడిగుద్దులు తిన్నాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ హిస్ ఫాల్ట్? ఆయన తప్పిదం వల్ల తిన్నాడు ఆ దెబ్బలు? ఆయన ఒక పాప్య, దొంగను పోలి ఆయన్ను సిలువ వేశాడు. సిలువ కూడా మిగిలిన వాళ్ళందరినీ అయితే కట్టేస్తాను, ఇంకైతే ఏకంగా మేకులు కొట్టాడు. అంత ఫెరోషియస్గా చేయటం అవసరమా? బికాస్ బై సీయింగ్ దట్ వీ కమ్ టు నో దట్ హీ హాస్ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ అస్. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పి మనం తెలుసుకునేలాగా ప్రతి విషయంలో ఆయన మాదిరి ఉంచిపోయాడు. లేదా ప్రతి విషయంలో మాదిరి ఉంచిపోయాడు. దాని సిస్టర్ సోదరులు కూడా చూశారన్నాడు. మరి క్రీస్తు వారు చూడలేదా? సోదరులు వచ్చినప్పుడల్లా మహా ఆనందపడండి అన్నాడు. యాకోబు పత్రికలో మహా ఆనందపడండి మీరు శ్రమలు వచ్చినప్పుడు. ఎందుకంటే శ్రమ ఓర్పు పరీక్షలు మీకు ఒక మిమ్మల్ని సువర్ణంలా తయారు చేస్తుంది. దాని నుంచి మీరు బయటకు వచ్చి అలాగా ప్రభు అయిన క్రీస్తు ప్రతి విషయంలో మాదిరి ఉంచి వెళ్ళాడని చెప్తున్నాను, మహిమపరిచాడని చెప్తున్నాను. అయితే
కీర్తనల గ్రంథంలో మరి ఒక 2 మాటలు చూద్దాం. చూడండి 56వ కీర్తన 12-13 వచనాలు అంతా. 56వ కీర్తన 12 మరియు 13 వచనాలు. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములను అర్పించదను. స్తుతియాగములను అర్పించదను. ఇందాక చెప్పాను కదా, స్తుతియాగం అర్పించడం అనేది ఏ ఆఫరింగ్ కింద వస్తుంది? పీస్ ఆఫరింగ్ కింద వస్తుంది. థర్డ్ వన్ పీస్ ఆఫరింగ్. సమాధానంతో ఉన్నప్పుడు మనం ఇది అర్పిస్తాం. మనకి ఇంట్లో సమాధానం ఉంది, దేవుడికి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాం, సో వడ్డీ పెడతాం. ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా నైవేద్యం పెట్టేవాళ్ళు, కేకులు, బిస్కెట్లు రకరకాలు తెచ్చి యాజకులకు ఇచ్చేవాళ్ళు ఆనందంగా. సో అట్లా అర్పించేవాళ్ళు. ఈ అర్పణలోనూ కూడా ఒక చిన్న పాయింట్ చూస్తే, అర్పించే అర్పణలో కూడా కాస్ట్ అంటే వెల లేకపోతే ఆ అర్పణకు అర్థం ఉండదు. అవునా కాదా? మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీగా దొరికింది అనుకోండి, అటువైపు ఫ్రీగా గొర్రెపిల్ల వెళ్తుంది, దాన్ని తీసుకొని వెళ్ళి అర్పించేసాము. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్? దేవుడికి అర్పించడం అందులో ఏమన్నా వాల్యూ ఉంటుందంటారా? ఉంటుందా? మనం కూడా దేవుడికి కృతజ్ఞతలు అర్పించే దానిలో కాస్ట్ ఉండాలి. ఎలాంటి కాస్ట్ ఉండాలి? ఏం కాస్ట్ ఉండాలి? వాళ్ళప్పుడు అర్పించేటప్పుడు దానిలో మడతైనా మచ్చైనా కళంకమైన లేని దాన్ని ఎన్నుకునేవాడు. ఏది ఉండకూడదు, ప్యూర్, ఇట్ మస్ట్ బి ప్యూర్. హోలీగా ఉన్నదాన్ని తీసుకొని వచ్చి దాన్ని దేవుడికి అర్పించేవాడు. అవునా? అర్పించేవాడు. ఫ్రీగా వస్తే దానికి విలువ ఉండదు. ఒకసారి దావీదు గారు ఇలాగే ఒకసారి సాతాను చే ప్రేరేపించబడి నా సైన్యం ఎంత ఉందో లెక్కేసుకుందాం అనుకున్నాడు. నా సైన్యం ఎంత ఉందో లెక్కేసుకుందామని తన సైన్యాధిపతిని పంపించి, నా సైన్యం ఎంత ఉందో లెక్కేసాయి, ఒకసారి లెక్కేసారా అంటే ఆయన అన్నాడట, ఈ 12 గోత్రాలని పరిపాలించేది నువ్వే, అందరూ నీ కిందే ఉన్నారు, ఎందుకు నీకు ఈ కౌంటింగ్ అంటే, లేదు నాకు కావాలి, వెళ్ళి కౌంట్ చేసిన. ఎందుకు లెక్కేస్తారు జనరల్గా? ఎందుకు లెక్కేస్తారంటే టు నో హీ స్ట్రెంగ్త్. నాకు ఇంతమంది బలగా ఉన్నారు అని స్ట్రెంగ్త్ తెలుసుకోవడం. నా వెనక దేవుడు ఉన్నాడు అనే సంగతిని మర్చిపోతున్నాడు. ఏమనుకుంటున్నాడు ఈయన? నా బలం ఎంత ఉన్నారు, యుద్ధంలో నా తరపున యుద్ధం చేసేవాడు ఎంతమంది ఉన్నారని ఆలోచించి ఆయన లెక్క పెట్టమన్నాడు. దానికి దేవుడు కోపించి వారి మీదకి ఒక శిక్షను తీసుకొని ఇస్తే, దావీదుని అడిగాడట దేవుడు, నీకు ఏ శిక్ష కావాలి అని. ఒక 3 శిక్షలు ముందు పెడితే ఒక శిక్ష ఎన్నుకున్నాడట. ఆ శిక్షలో భాగంగా ఒక రోజంతా తెగులు వ్యాపిస్తూ ఉంది. అది వ్యాపిస్తూ ఎక్కడికి వచ్చిందయా అంటే, గొప్పగా, చాలా గొప్పగా దేవుని సంకల్పాన్ని బట్టి దేవుడు తన మందిరాన్ని ఎక్కడ కట్టాలనుకున్నాడో ఆ ప్రదేశానికి వచ్చాడు. ఏ పర్వతం అది? ఏ పర్వతం అది? మోరియా పర్వతం. ఇదే ఆదిలో అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వాలనుకున్న పర్వతం, తీసుకెళ్ళి ఇవ్వాలనుకున్న పర్వతం. అక్కడే యేసుక్రీస్తు సిలువ వేయబడాలి అనే రచన జరిగిపోయింది. అక్కడే కొడుకుని బలి ఇవ్వాలి అనే రచన. సో అక్కడ ఆ పర్వతం మీదే తర్వాత ఇప్పుడు దావీదు గారు వచ్చి ఆ తెగులు అక్కడ దాకా వచ్చి ఆగిపోయేటప్పటికీ ఆపయ్య ఇక చాలని దేవుడు అంటే, సరే దేవుడు నా మనవి విన్నాడని అక్కడ బలిపీఠం కట్టాలని ప్లాన్ చేశాడు. బలిపీఠం కట్టాలి అని అంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్లేస్లో కడతానంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది ఎవరిదో, సంబడి ఎల్స్ ప్రాపర్టీ. అది నీకు కావాలి అంటే ఎలా ఇస్తారు? అక్కడ ఒక అతను ఉన్నాడు, అతని పేరు అరోను రాసింది. అర్నోను అతను అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. పని చేసుకుంటూ ఉంటే అతను చూసి దావీదు అడుగుతాడు, ఈ ప్లేస్ కావాలి నాకు, నేను దేవుని బలిపీఠం కట్టాలి అంటే, దేవుని కడుతున్నావు, అది రాజువు, నువ్వు అడుగుతున్నావు, తీసుకో ఫ్రీగా, ఎంత కావాలంటే తీసుకో, కట్టెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు ఎంత కావాలంటే తీసుకో అంటే దావీదు అన్న మాట ఏంటో తెలుసా? చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మస్ట్ బి వచనం కూడా 24 ఉండొచ్చు. రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును, వెల ఇయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడైన యెహోవా దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. బలి ఇవ్వాలి అని అంటే అది ఫ్రీగా దొరికిన దాన్ని ఇస్తే ఆ బలి అర్పణ దేవుడు
అంగీకరించడు అని చెప్పి క్లియర్గా ఇక్కడ అర్థమైపోయింది. అది దావీదుకు కూడా చాలా క్లియర్గా తెలుసు. రాజు కదా, గర్వంతో తీసుకోవచ్చు కానీ తీసుకోదలుచుకోలేదు. అది దేవునికి ఇష్టం లేదు అని. సో మన జీవితాల్లో కూడా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఇది దేవునికి ఇష్టమా అనే ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాలి. మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించమా. నాకు ఇష్టమా అనేది ఆలోచించుకుంటాం. ఇది నాకు ఇష్టమా, నా వాళ్ళకి ఇష్టమా అని ఆలోచిస్తాం. కానీ ఒక్క సెకను ఇది దేవునికి ఇష్టమా, ఇది దేవుని చిత్తమా, ఇలాగే జరగాలని మనం ఆలోచించాం అని ఆలోచించాం. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే వనంలో ప్రార్థన చేసుకుంటూ తండ్రిని అడిగిన ప్రార్థన, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. దేవుని క్రీస్తుకు తెలియదంటారా జరగబోయే విషయాలన్నీ? తెలుసు కదా, తెలుసా లేదా? ఆయన సిలువ వేయబడతాడని హీ నోస్ దట్. బట్ వై హీఈస్ ఆస్కింగ్? ఎందుకు అడుగుతూ ఉన్నాడు? తండ్రిని కృతజ్ఞతలు చెప్పి అట్లీస్ట్ తండ్రి దగ్గర ఒక పర్మిషన్ అడుగుతున్నాడు. ఇది కాక వేరే దారి లేదా? ఏదైనా ఉంటే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, లేదంటే నీ చిత్తమే నెరవేరాలి. బట్ అల్టిమేట్ ఏదైనా కానీ మాత్రం నీ చిత్తమే నెరవేరాలి. నీ చిత్తమే నెరవేరాలని ప్రార్థన చేస్తే ఒక అతనికి కోపం వచ్చింది. ఎందుకంటే ఒక 4 కోరికలు చెప్పాడు. ఈ 4 కోరికలు ప్రార్థించండి పాస్టర్ గారు. 4 కోరికలు ప్రార్థించి ఏమైనా సరే ఇవన్నీ అడుగుతున్నాను ప్రభువా, నీ చిత్తమే నీ జీవితంలో నెరవేరును కాక అంటే ఇప్పుడు దాకా అడిగినవన్నీ నువ్వు కావాలన్నా వద్దనా అని అడిగాడు. నువ్వు దేవుడిని ఏం అడుగుతున్నావు? అడుగు నాకు ఇవ్వాలని అని. ఎస్, అది నువ్వు అడగాలి. నీ పర్సనల్ లైఫ్లో నీ అవసరాలను నువ్వు గట్టిగా అడగాలి. నీకు దేవునికి ఒక రిలేషన్ అనేది ఉండాలి, రైట్ రిలేషన్ అనేది ఉండాలి. దాంతో నువ్వు దేవుడిని అడగాలి. ఎవరైనా ప్రార్థించమన్నప్పుడు ఏదైనా మనం ఎన్ని అడిగినా దేవుని చిత్తమే నెరవేరుతుందని మనకు కూడా తెలుసు. సో దేవుని చిత్తమే నెరవేరాలి. ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు కూడా చెప్పిన మాట అదే. ఆయన భూమి మీద ఉన్నంత కాలము తండ్రిని మహిమపరిచాడు. తండ్రిని మహిమపరచడము అంటే అర్థము కృతజ్ఞతాస్తుతులు అర్పించడము అని అర్థం కూడా. అయితే ప్రభు అయిన క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చేసిన మరి ఒక పని ఏంటి, ఇది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించండి. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ఎంత గొప్ప మాట చూసారా? అండర్లైన్ దిస్ సెంటెన్స్ ప్లీజ్. మీరు ఎంతమంది చూసుకుంటున్నా ప్లీజ్ అండర్లైన్ సెంటెన్స్. ఎందుకు అండర్లైన్ చేయమన్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు చేయమన్నాను చూడండి. ఎందుకు చేయమన్నానంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉదయాన్నే లేచి ఒక శిష్యుడిగా, అంటే ఒక గురువు దగ్గర శిష్యుడు నేర్చుకునేటప్పుడు, ఒక విద్యార్థి అనుకోండి, మనమందరం కూడా విద్యార్థి దశ నుంచి వచ్చాం. ఎగ్జామ్స్ టైం అనగానే మనం 4 గంటలకు లెగుస్తాం. మిగిలిన రోజుల్లో లేకపోయినా కానీ ఎగ్జామ్ అనగానే 4 o'clock లెగుస్తాం. బాగా దాన్ని చదువుతూ ఉంటాం. ఎందుకంటే కొంతమంది చెప్తారు ఉదయాన్నే లేచి చదివితే అవే ప్రశ్నలు వస్తాయి అని కొందరు చెప్తారు. కొందరు 4 గంటలకు లేచి చదివింది బాగా గుర్తుంటుంది అని కొందరు చెప్తారు. అట్లాగా అందుకని ఉదయాన్నే లేచి చదువుతూ ఉంటాం ప్రతి ఉదయాన్నే. కానీ అంత శ్రద్ధ బైబిల్ మీద మనకుందా? యేసుక్రీస్తు వారు అన్నింటిలో మోడల్ అని చెప్పుకున్నాం కదా. మనం ఆయన చేసిన పనులన్నీ మనం చేస్తున్నాం కదా. ఆయన చేయమని చెప్పాడు కదా. మరి ఆయన కూడా ఏం చేశాడు? ఆయన కూడా ప్రతి ఉదయాన్నే ఒక పలక బలపం తీసుకొని ఒక శిష్యుడిలాగా కూర్చొని తండ్రి యొద్ద ఏం చేశాడట? నేర్చుకున్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకనంటే ఎవ్రీ డే వీ మస్ట్ లెర్న్ లైక్ ఏ స్టూడెంట్. ఎందుకనంటే ఒక రోజులో అర్థమయ్యేది దేవుని వాక్యం కాదు, ఒక రోజులో అర్థం కాదు, లేకపోతే 10 రోజులు చదివినా అర్థం కాదు. ఎవ్రీ డే యూ మస్ట్ మెడిటేట్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ఉంటేనే నీకు శిష్యునికి తగిన నోరు
అని ఒక వర్డ్ రాయబడింది అక్కడ. తగిన నోరు అని అంటే పక్కవాళ్ళు బాధలో ఉన్న వారికి నెమ్మది, అలాగే అస్వస్థలో ఉన్న వారికి స్వస్థత దయచేసే మాటలు నువ్వు చెప్పాలి అని అంటే నువ్వేం చేయాలి? నువ్వు ముందు నేర్చుకోవాలి. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబంలోనే మీ తల్లిగారు ఉన్నారు. మీకు దేవుని మాటలు నేర్చుకొని చెప్పారా, నేర్చుకోకుండా చెప్పారా? ఫస్ట్ షీ మస్ట్ లెర్న్. తను నేర్చుకొని ఆ మాటలను మీకు చెప్పడం ద్వారా మీకు ధైర్యం కలిగింది. నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆమె తగిన నోరు దేవుడు అందించాడు. తగిన నోరు ఆమెకి రావాలంటే ఆవిడ ముందు భక్తి శ్రద్ధలతో కూర్చోవాలి. షీ మస్ట్ సిట్ లైక్ ఎ స్టూడెంట్ అండ్ లెర్న్ ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్. వేకువనే, యాకోబు గారు అంటారు, వేకువనే లేచి నేను నీకు మొరపెట్టుదును. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. బట్ కానీ దేవుడు ఎందుకు రాసి పెట్టాడు ఇన్ని వాక్యాలను, ఇన్ని వచనాలను, ఇంత బైబిల్ని? బికాస్ మనకు బోధ కలుగు నిమిత్తము నేర్చుకోవాలి. ఎవ్రీడే మనం నేర్చుకోవాలి. చేస్తున్నాము మనం అది? ఇదే మనం మిస్ అవుతున్నాం. ప్రతిరోజు మనకు అంత టైం ఉండదు, అంత టైం చేయలేము, చదవలేము. కానీ రోజులో ఏదో కొంత సమయం అయినా కానీ దేవునికి సమయం ఇవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. బికాస్ దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంది. ఇప్పుడు ఇందాక ఎజ్రా గారు కరుణాహస్తం నాకు తోడుగా ఉంది అని చెప్పగలిగాడు అని అంటే అర్థము ఆయన వెనక ఆ బైబిల్ జ్ఞానమంతా ఉంది. ఈ వాజ్ ఎ స్కాలర్. అప్పట్లో శాస్త్రి అని పిలువబడేవాడు. అన్నీ తెలుసు ఆయన, ఎవ్రీథింగ్. రాజుగారు పంపించేటప్పుడు దేవుని పంపించాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా 10 మందికి నేర్పించి అక్కడ వాళ్ళందరూ కూడా రాజుగారి మాట వినేటట్టు చెయ్యి, అంటే దేవుని మాట వినేటట్టు చెయ్యి, లేకపోతే శిక్షించు అని కూడా. మన కుటుంబంలో ఇందాక ఎజ్రా గారు అంతమందిని తీసుకుని వెళుతూ ఉన్నాడు కదా, మరి మన జీవితంలో మన కుటుంబంలో ఉన్న వారికి మనం ఏమాత్రం నేర్పిస్తూ ఉన్నాం? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ యు ఆర్ గోయింగ్ టు లీడ్ ఏ న్యూ లైఫ్. పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళకి మీరు క్రీస్తులో ఎదిగేలాగా అనుదినము ఏ మాటలు మాట్లాడాలి అని అంటే వాక్యంతో మాట్లాడాలి. వాక్యంతోనే వాళ్ళని పెంచండి, వాక్యంతోనే వాళ్ళని వృద్ధి పొందించండి. అది ప్రభు అయిన క్రీస్తు వారు చేసిన వాక్యంతోనే మాట్లాడేవాడు. అవునా కదా? ఆయనకి శోధన వచ్చినప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? సాతాను వచ్చి ఆయన పరీక్షించినప్పుడు ఏం చెప్పాడు? అవునా? ఇక్కడి నుంచి కిందకు దూకు, నిన్ను ఏంజల్స్ వచ్చి రక్షిస్తారేమో అని చూస్తానంటే ఏం చెప్పాడు అప్పుడు ఆయన? దేవుణ్ణి శోధింపకూడదు. అందుకనంటే ఈ టైంలో కూడా నాకు జరిగిపోవాలి అని ఎప్పుడు టైం పెట్టకండి. దేవుడికి ఎప్పుడు టైం పెట్టకండి. నాకు ఈ టైం లోపల జరగాలి అని పెట్టకండి. మనము బతిమాలుకునేవారు, గోజాడాలి, అడగాలి, ఇచ్చేదాకా అడగాలి. అంతేకాని 22వ తారీఖు లోపల నాకు ఇది అయిపోవాలి, లేకపోతే నేను నమ్మను, ఇలాంటివి పెట్టుకోకండి లైఫ్లో. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మెనీ థింగ్స్. హిస్ థింకింగ్ అంటే ఆయన ఆలోచనలు మన తలంపుల కంటే చాలా ఉన్నతంగా ఉంటాయి. మన తలంపులు ఏమనుకుంటాం? మనము ఈ లోక ధర్మాన్ని బట్టి మనం ఏమనుకుంటాం? ఇవన్నీ నాకు కావాలి, ఇవ్వాలి అనుకుంటాం. బట్ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసింది దట్ మస్ట్ బి గుడ్, ఇంకా మంచిది ఉంటుంది. ప్రెషియస్. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసింది ఎజ్రా గారి జర్నీ చూసాం, రైట్? చివరిగా మన స్పిరిచువల్ జర్నీ చూద్దాం. వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ జర్నీ? ఏంటి స్పిరిచువల్ జర్నీ అంటే? మనం ఆత్మీయంగా ఎదుగుతూ మన జీవిత కాలంలో దేవుణ్ణి తెలుసుకోవడమే ఒక స్పిరిచువల్ జర్నీ. ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాం, రోజు తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? చిన్నప్పుడు వెన్ యు ఆర్ ఎ కిడ్, వాట్ యూ యూజ్ టు థింక్ అబౌట్ గాడ్? దేవుని గురించి నువ్వు ఎలా ఆలోచించేవాడివి? చిన్నప్పుడు ఏమనుకునేవాడివి? డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థాట్లో ఉంటాయి. అవునా కదా? అంతే కదా? పౌలు గారు కూడా ఆ మాట అంటున్నారు. మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూద్దాం.
13వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిద్దాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచి, పిల్లవాని వలె యోచించింది. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు పెరిగినా కానీ ఇంకా చిన్నపిల్లవాడిలాగే బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పెరగడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, నువ్వు గ్రో అయ్యే కొలది దేవుణ్ణి ఎరుగుతూ ఉండాలి. దేవుణ్ణి ఎరుగుతూ నువ్వు ఎప్పుడైతే క్రీస్తు సారూప్యంలోకి పూర్తిగా మార్చబడతావో అప్పుడు నీ స్పిరిచువల్ జర్నీ కంప్లీట్ అయ్యింది. స్పిరిచువల్ జర్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు రకరకాల శోధనలు ఉంటాయి, రకరకాల ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటినీ కూడా అధిగమించే శక్తి, బలము మనకు దేవుడే ఇస్తాడు. అవునా? దేవుడే అందిస్తాడు. ఈ స్పిరిచువల్ జర్నీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పింది ఇరుకు మార్గం గురించి మీరు చదివి ఉంటారు కదా, చాలామంది చెప్పే ఉంటారు. అవునా? ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. అక్కడ ఎంతమంది ఎక్కువ మంది ఉంటారో తక్కువ మంది ఉంటారు? తక్కువ మంది. ఎందుకు తక్కువ మంది ఉంటారు? ఎందుకు తక్కువ మంది ఉంటారు? ఆ మార్గం అంటే కొందరికి నచ్చదు. ఓకే, ఆ మార్గంలో వెళ్ళడానికి ముందు సంసిద్ధత లేదు, వెళ్ళడానికి ఇష్టపడరు చాలామంది. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నంతకాలం లోకంలో ఉన్నంతకాలం శరీరాశ, నేత్రాశ, జీవకులము. అంటే అర్థము, మనం ఇక్కడ లావిష్యంగా బ్రతకాలి. చనిపోయిన తర్వాత లైఫ్ ఎవరికి కావాలి? హూ నోస్ దట్? ఎవరికి తెలుసు అండి నేను చనిపోయిన తర్వాత నేను చక్కగా ఉంటాను, బాధపడతాను, ఇక్కడున్న కాలంలో నేను చక్కగా ఉన్నాను. ఐ వాంట్ టు బి రిచ్, ఐ వాంట్ టు బి గుడ్ హియర్. నేను చనిపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత మన జీవితం గురించి ఆలోచిస్తుంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్రా గారు 3 నెలలు వెళ్ళాలంటేనే ఎంత సంసిద్ధత కలిగి ఉంటారు, ఎంత ఏర్పాట్లు చేసుకుని ఉంటారా? ఇప్పుడు సిస్టర్ వెళ్ళబోతున్నారు, యూఎస్కి వెళ్ళడం అంటే మాటలు కాదు. సో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. రైట్ లగేజ్ చేయాలి, లగేజ్ అంతా వెయ్యి చేయాలి, ఇంత లగేజే తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్తే కొన్ని వాళ్ళు తీసేసి బయటపడేస్తారు, కొన్ని పక్కకు పడేసుకోండి వచ్చింది. మనం అనుకుంటాం అన్ని తీసుకెళ్తారని, పచ్చళ్ళు గిచ్చళ్ళు అన్నీ పెడతాం. అక్కడికి వెళ్ళాక వెయిట్ ఎక్కువైందని తీసేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ఒక చిన్న ప్రయాణం, మనం ఇక్కడి నుంచి ఒక చోటకి వెళ్ళడానికే ఇంత రెడీ అవుతుంటే, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ జర్నీ? యు ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ ఫాదర్. నిన్ను సృష్టించిన సృష్టికర్తను కలవడానికి వెళుతున్నప్పుడు నీకు ఎంత సిద్ధపాటు ఉండాలి, ఎంత సంసిద్ధత ఉండాలి. ప్రభు అయిన క్రీస్తు చెప్పింది అదే, ఉదయాన్నే లేచి నేను శిష్యుడిలాగా నేర్చుకుంటాను. నేను నేర్చుకోవటమే కాదు, నేను నలుగురికి బోధిస్తాను. ఆత్మల భారం మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఇంకొక ఆత్మను ఎప్పుడు అది పడిపోతుంటే మనం దాన్ని ఆపకుండా నెగ్లెక్ట్ చేయదు. అది మన కుటుంబం అయినా సరే, మన సంఘం అయినా సరే, మన చుట్టుపక్కల నైబర్స్ అయినా సరే. నిత్య నరకం అనేది ఒకటి ఉంది, నిత్య జీవం అనేది ఒకటి ఉంది అని వీ నో దట్. దాన్ని మనం తెలుసుకోవడమే మన స్పిరిచువల్ జర్నీ. ఈ జర్నీలో మెల్లగా మనం అన్నీ నేర్చుకుంటూ వెళ్తున్నాం. అన్నీ ఒకేసారి చదవగలమా? చదవగలం. మత్తయి సువార్త ఒకసారి చదువుతాం, ఇంకొద్ది దూరం వెళ్ళి లూకాసు సువార్త చదువుతాం. అలా గ్రంథాలు కొన్ని చదువుతూ వస్తాం. చదివిన కొద్దీ మనకి దేవుడు కొద్దిగా జ్ఞానం ఇస్తాడు. బట్ నువ్వు చిన్నప్పుడు ఒక వచనాన్ని చదివినప్పుడు, నీ చిన్నప్పుడు నీ ఆలోచన వేరుగా ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. చివరిగా ఆ వచనం చదువుకొని మనం ముగిస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27, 28, 29, 30 వచనాలను చూద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను ఉన్నది. ఇది నేను చిన్నప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు, నా యొద్దకు రండి నీకు విశ్రాంతి కలగజేస్తానంటే లోపల ఏసీ రూమ్లు ఉంటాయేమో. when I read that word, ఎందుకంటే చిన్నప్పుడు ఎలా ఆలోచిస్తాం మనం? చిన్నతనంగానే ఆలోచిస్తాం. వెన్ యూ గ్రో అప్, నువ్వు పెరిగినప్పుడు ఏం అర్థం చేసుకున్నావు? ఈ వాక్యాన్ని ఏం అర్థం చేసుకున్నావు? ప్రయాసపడి భారం మోసుకుంటున్నాను జనులారా అంటే, అప్పటి కాలంలో
అప్పటి కాలంలో రోమీలు విపరీతమైన కష్టాలు పెట్టేవాళ్ళు, వాళ్ళ మీద ట్యాక్సీలు వేసేవాళ్ళు, విపరీతమైన బాధలు పెట్టేవాళ్ళు. ఇక మనిషి ఇవన్నీ దాటి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మనం రక్షించేవాడు ఎవరు, విమోచకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. విమోచకుడు వచ్చాడు అనగానే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, విమోచకుడు వచ్చాడు అనగానే ఈయన రాజు అవుతాడు కాబోలు, రోమీలు పక్కకి వెళ్ళిపోతారు కాబోలు, రోజు మనకు రొట్టెలు దొరుకుతాయి, ఆనందంగా ఉంటాం అనుకున్నారు. కానీ నిజమైన విమోచకుడు యొక్క అర్థాన్ని వారు గ్రహించలేదు. బికాజ్ హీ కేమ్ టు బ్రింగ్ అవుట్ అస్ ఫ్రమ్ సిన్. పాపం అనే చెర నుండి మనలను బయటికి తీసుకురావడానికి ఆయన వచ్చాడు. అలా రాజుగా వచ్చాడు, రాజులకు రాజు. ఫస్ట్ జర్నీలో ఆయన వచ్చిన ఫస్ట్ జర్నీలో చాలా దీనుడిగా, సాత్వికుడిగా వచ్చాడు. బట్ సెకండ్ జర్నీలో ఎలా వస్తాడో తెలుసా? యోధా కొదమ సింహంలాగా వస్తాడు. ఒక హంటర్ పట్టుకొని వస్తాడు, అందరికీ తీర్పు తీరుస్తాడు. సో ఆయనతో కూడా మనం ఆయన్ని విశ్వసించే మనమంతా కూడా ఆయనతో ఉండి 1000 ఏళ్ల ఆ పరిపాలనలో మనం కూడా పాలిభాగస్తున్నాం. నిత్య జీవము అనేది మనకు ఆపాదించబడుతుంది. సెకండ్ లైఫ్ అంటే మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో మనకు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అయ్యింది. బట్ స్పిరిచువల్ జర్నీకి ఎండింగ్ ఏంటయ్యా అని అంటే, ఎండింగ్ ఏంటి అంటే, చాలామంది వెనక రోజుల్లో మేధావులంతా కూడా ఇంత సంపాదించాము, నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఎప్పుడూ ఉండిపోతుంది మన లైఫ్లో. నెక్స్ట్ ఏంటి, ఓకే డిగ్రీ సంపాదించాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కలిగారు, బట్ వాట్ ఈజ్ నెక్స్ట్? ఏంటి ఇంత సంపాదిస్తున్నాను, బట్ 10 రూపాయలు తీసుకొస్తుంటే 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాను. ఇదే నా ఈక్వేషన్, ఇదే నా లైఫ్ అంటే, ఇదే నా జీవితం అంటే. అప్పుడు దేవుణ్ణి పూజలు చేసేవాళ్ళు అడిగేవాళ్ళు, దేవుని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అంటే అసత్యంలో నుంచి సత్యంలోనికి మమ్మల్ని నడిపించి, మృత్యువు నుంచి మమ్మల్ని కాపాడు, తామస్ అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి మమ్మల్ని నడిపించు దేవా అని చెప్పి దేవుడిని ప్రార్థించాలి. ఇంతగా ప్రార్థిస్తే దేవుడు తానే వస్తే తప్పితే మనం ఆయన్ని చేరుకోలేము. ఎవరైనా చేరుకోగలమా? పెద్ద బాబేలు గోపురం కట్టారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామా లేదు, అక్కడికి చేరుకుందాము. బట్ ఎవరు చేయలేరు, ఆ పని ఎవరు చేయలేరు. అందుకే దేవుడు శరీరధారి అయి ఆయన నేను వచ్చాను అంటే, ముఖ్యంగా యేసుక్రీస్తు రావడానికి గల కారణము టు షో ఫాదర్, తండ్రిని మనకు చూపెట్టడానికి వచ్చాడు. తండ్రి ఇలా ఉంటాడు అంటే, తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, తండ్రి ప్రేమిస్తే ఇంతగా ప్రేమిస్తాడు, ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తాడు అని చెప్పడానికి వచ్చాడు. ఇవన్నీ చూపించడానికి వచ్చాడు. తండ్రిని మనం చూసినట్లే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం ఎవరు మార్గం చెప్పండి? ఇందాక మనం చెప్పుకున్న ఆ వచనాలు ఉన్నాయి కదా, అష్టోమా సద్గమయ, వాటన్నిటికీ ఆన్సర్ యోహాను సువార్త 14:6. నేనే మార్గము, నేనే సత్యము, హీ ఈజ్ ద లైట్ హూ కెన్ గివ్ లైట్ టు ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచానికి, విశ్వానికి లైట్ ఇవ్వగలరు. అలాంటి క్రీస్తు నిజంగా లోకంలోనికి రావటము, ఆయన ప్రాణం పెట్టడము, మన జీవితాల్లో మనం థ్యాంక్స్ చెప్పవలసిన వారు, అనుదినము కృతజ్ఞతలు చెప్పాల్సిన వారు. మనం ఎక్కడైనా ఈ పాయింట్స్ మనం మిస్ అవుతున్నామేమో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఎజ్రా గారు ఎలాగా ప్రార్థించారో, ఎలాగా థ్యాంక్స్ గివింగ్ చెప్పారో, మనం కూడా ఎప్పుడు మన జీవితాల్లో దేనికి కూడా వెనకాడకుండా దేవునికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. థ్యాంక్స్ గివింగ్ చేస్తే ఏం చేసినట్టు చెప్పారు? ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అనడానికి ఇదే నేను వేసే ప్రశ్న. దేవుడికి థ్యాంక్స్. వెరీ గుడ్. Glorifies God. When we say thank to God, it means we glorify the God. దేవుడిని మహిమపరచాలి. First priority to God. So the spiritual journey లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ obedience. విధేయత కలిగి శిష్యుడిలాగా రోజు కూర్చొని బైబిల్ నేర్చుకోండి, బైబిల్ చదవండి, మెడిటేట్ చేయండి, ధ్యానించండి, దేవుణ్ణి మహిమపరచండి. ఇవి క్రీస్తు వారు చేశారు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం చేస్తేనే స్పిరిచువల్ జర్నీకి హ్యాపీ ఎండింగ్. సో దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడు మా ప్రియ పరిశుద్ధుగా పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు. గడిచిన సంవత్సర కాలం అంతా కూడా నాయన నీ బలిష్టమైన రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి నూతన మాసాన్ని ఈ సంవత్సరంలో చివరి మాసాన్ని అనుగ్రహించారు. అలాగే నా ప్రభా రేపు నూతన దినాన్ని అనుగ్రహించి ఈ దినము కూడా నాయన మీ దాసులు నాయన అరుణలత సిస్టమ్, అలాగే మధులత సిస్టమ్,
అలాగే నవభారత సిస్టర్ వారి గృహాలను దర్శించడానికి నాయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన మరి ముఖ్యంగా ఈ సమయంలో నవభారత సిస్టర్ వారి గృహానికి శుభములు తెలియజేస్తున్నాను నాయన. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. వారు బిడ్డించిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ సాక్ష్యానికి మీరు బట్టి ఫలింపచేయండి నాయన. మరి చిన్నతనం నుండి నిన్ను ఆనుకొని జీవించాలని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభా. ఆయన నీ ఎడల భయభక్తులు కలిగి ఉండటమే జీవం నాయన జ్ఞానమునకు కారణమని తెలియజేస్తున్నాను ప్రభా. మరి నాయన ఆ బిడ్డ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి తనకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రభా. మీరు ఆ సాక్ష్యాన్ని మీరు బట్టి ఫలింపచేయండి అలాగే ప్రభా. మరి రాబో వారం దినములు ప్రయాణం వెళ్ళబోతుండగా ప్రయాణం ఉంటుట్లో నాయన మీ తోడ్పాటును భద్రతను దయచేయండి. అలాగే ఎజ్రా గారికి నాయన మీ కరుణాహస్తం తోడుగా ఉందో ఆ బిడ్డ కూడా దయచేయండి ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన అక్కడికి చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యము అలాగే ప్రభా నూతన జీవితంలో నాయన వారు ఆత్మీయంగా ఎదుగడానికి సహాయం చేయమని ప్రార్థించుకోవచ్చు. దంపతులు ఇద్దరు కూడా నాయన మీ సేవలో వాడబడగలిగిన ఒక సాధనములుగా ఉండగా దీవించండి. అనుదినము నాయన నీ వాక్యాన్ని పఠించే ఆసక్తిని వారిలో రేకెత్తించుకొని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా బాగు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా దీవించండి. రాకపోకల్లో క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థించి వేడుకొనిచున్నాను ప్రభా. ముఖ్యంగా నాయన రక్షణ లేని వారికి రక్షణ అందించమని ప్రార్థించి వేడుకొనిచున్నాను ప్రభా. ఈ ప్రార్థన ఈ సహవాసం ఆయన ఈ కూడిక నిమిత్తమై కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలను మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాను. కావలసిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని ప్రార్థించి వేడుకొనిచున్నాను. అలాగే ప్రభా నాయన ఈ కూడికలో మరి సజీవమైన మాటలు ఆయన నా ద్వారా పలికించినందుకు కానీ మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. మాలో ఏ జ్ఞానము లేదు నాయన, ఏ నీతి లేదు, ఆయనను కానీ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాను. నేను మేమంతా ఆయన ఒక సహోదర భావంతో ప్రేమతో నాయన మీ ఒక సంఘంలో సాగిపోయే వాక్యాన్ని దయచేయమని ప్రార్థించుకోవచ్చు. అలాగే ప్రభా మీరు మాకు ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టారు. అందరి బట్టి మీ కృతజ్ఞతలు స్తుతులు తెలియజేసుకోవచ్చు. వాళ్ళకు ప్రార్థన నేర్పించారు. ఎంతోమంది అనారోగ్యానికి స్వస్థత దయచేశారు. అందరి బట్టి మీ కృతజ్ఞతలు స్తుతులు తెలియజేసుకోవచ్చు. తండ్రి యొద్దకు చేరడానికి నాయన మార్గాన్ని సరళం చేశారు. అందరి బట్టి మీ కృతజ్ఞతలు స్తుతులు తెలియజేసుకోవచ్చు. నాయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మేము నశించిపోకూడదని నాయన మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకోవచ్చు. మరి ముఖ్యంగా నాయన మరి నవభారతి సిస్టర్ వారి గృహానికి నాయన మేము దర్శించడానికి నాయన అవకాశాలు ఇచ్చినందుకు కానీ మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. కుటుంబం అంతా కూడా నాయన మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని అనుదినము అడిగేవారుగా అలాగే వారు అడిగిన ప్రతిదీ నాయన మీరు వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థించుకోవచ్చు. అలాగే ప్రభా మీరు ఇప్పటికి పూర్తి చేసుకొని మేము మరలా తిరిగి వెళ్ళబోతుండగా మా ప్రయాణం అంతట్లో మీ తోడ్పాటును భద్రతను దయచేయండి. క్షేమంగా మీ గమ్యస్థానం చేరుకుని మరలా మీ నామాన్ని స్తుతించు మీకు కృతజ్ఞతాస్థితులు అర్పించే వారంగా దీవించమని మరి ఒకసారి నాయన మరి సహవాసాన్ని దీవించమని నవభారత సిస్టర్ని అరుణాలత సిస్టర్ని మధురత సిస్టర్ని వారి వారి కుటుంబాలను కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిక సన్నిధి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు ఈ గృహమునకు సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్.